జై స్వరాజ్య టీవీకి స్వాగతం. ఇప్పుడు నేను ఉన్నది ఒక అడవి ప్రాంతం అని అయితే మీరు అనుకోవద్దు. ఇక్కడ నేను చూస్తున్నది ఇదైతే మీరు ఏదైతే చెట్లు చూస్తున్నారో ఏదైతే చూస్తున్నారో ఇదంతా అడవిలో ఉండి అడవిలో నుంచి జై స్వరాజ్య టీం అంతా రికార్డ్ చేస్తుంది అనేసి మీరు అనుకోవద్దు. ఇక్కడ మేము ఉన్న ప్రదేశం అంతా ఇదంతా కూడా ఒకప్పుడు చంద్రబాబు కలలు కన్నా ఏదైతే తన విజన్ ఏదైతే ఉందో అమరావతిని రాజధానిగా చేసి దేశంలో నెంబర్ 1 స్థానం చేద్దాం అనుకున్నాడో ఆ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ఎమ్మెల్యే వెనకాల కనిపిస్తున్న బిల్డింగ్స్ చూస్తే కనుక ఇది ఎమ్మెల్యే క్వార్టర్స్లు ఇవన్నీ. సో చంద్రబాబు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారు ఏదైతే తన విజన్లో భాగంగా ఇక్కడ ఏదైతే అమరావతిలో ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి ఏదైతే స్థలాలు అయితే ఇచ్చి ఏదైతే ఇల్లు కట్టించి తన క్వార్టర్స్ లాగా చేయాలనుకున్నారో ఆ ప్రదేశంలో ఉన్న ఇక్కడ చూసుకున్నట్లయితే 2019లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయ్యారో ఇక్కడ చూసాము ఈ తాళాలు అనేది ఇక్కడ కూడా ఈ తాళాలు ఏవైతే ఉన్నాయో తుప్పు పట్టిపోయి ఉన్నాయి ఇక్కడ చూస్తే కనుక. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ లోపలికి మొత్తం డోర్లన్నీ లాక్ చేసి పెట్టారు. ఇక్కడ మొత్తం అన్ని చైన్లు వేసి పెట్టేశారు ఇక్కడ. ఇది కనుక చూస్తే 2019 నుంచి జరిగిన 19 నుంచి 24 మధ్య జరిగింది. ఏదైతే త్వరలో ఇది కనుక కోర్టులో కేసు అయితే ఉంది, ఒకవేళ కేసు అనుకూలంగా వస్తే కనుక ప్రభుత్వానికి మళ్ళీ ఇక్కడ జనాభా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఇది ఒక మంచి ఏదైతే ఈ ప్రదేశం ఏదైతే ఉందో ఈ ప్రదేశంలో అనేక మంది జనాలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. ఇక్కడ కట్టడాలు కూడా మీరు చూసినట్లయితే అక్కడ పైన మీరు ఒక కెమెరా కూడా మేము చూపిస్తున్నాం. ఆ పైన కూడా మీరు చూసినట్లయితే అక్కడ అనేక తుప్పు పట్టేస్తున్నాయి బిల్డింగ్స్ కూడా. అక్కడ చూడండి అన్ని తుప్పు పట్టేసి ఇదంతా అనేకమైన ప్రజాధనం. ఇది ప్రజలు కట్టిన పన్నులతో ఇక్కడ గవర్నమెంట్ ఏదైతే చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయంతో ఇక్కడ ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి క్వార్టర్స్లుగా చేయాలనుకున్నారు. సో ఇప్పుడు ఇది చూస్తే కనుక అధ్వానంగా పడి ఉండిపోయింది ఇక్కడ. సో ఇక్కడ మనుషులు ఎవరు తిరగట్లేదు. నేను ఇప్పుడు మీరు చూపించినట్టు అడవిలో ఉన్నామో లేకపోతే ఇక్కడ ఎక్కడున్నామో అనేది మీరు చూస్తున్నట్లు ఇది ఒక మంచి తన విజన్తో కట్టుకున్న చంద్రబాబు కట్టుకున్న విజన్. ఇదే విజయాన్ని మనం ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన టీం ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మన టీం ఏదైతే ఉందో ఈరోజు మనం చూస్తున్నామో ఇలాంటి రూపురేఖలన్నీ మారబోతున్నాయి త్వరలో. అండ్ జై స్వరాజ్య టీం ఎక్స్క్లూజివ్ ఇక్కడికి వచ్చి చేస్తుంది. ఈ 2 సంవత్సరాల తర్వాత ఇదే టీం మన ఏదైతే టీం ఇక్కడికి వచ్చామో ఇక్కడికి వచ్చి మళ్ళీ మేము లైవ్ చేస్తాం. ఏదైతే మూసున్న డోర్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మేము చూపిస్తున్నాం కదండి, మూసుకున్న డోర్లు ఏవైతే ఉన్నాయో తెరవబోతున్నాం. ఇక్కడ గేట్ రాబోస్తుందేమో. ఇక్కడ చూసిన తర్వాత అనేక మంది ఇక్కడ ఏదైతే తుప్పు పట్టిపోయినాయి ఇక్కడ చూస్తే కనుక డోర్లు కానీ అన్ని తుప్పు పట్టిపోయి ఉన్నాయి. సో ఇక్కడ చూసినా కూడా ఇక్కడ మీరు చూస్తే ప్రతిదీ మీరు చూడండి. ఇక్కడ గమనించినా కూడా మొత్తం మనుషులు లోపల ఎవరూ లేరు, నిర్మానుష్యంగా పడి ఉంది. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే 2 సంవత్సరాల తర్వాత మన టీం ఏదైతే ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే ఇక్కడ మీరు పక్కన చూస్తున్నారో ఈ ప్రదేశం అంతా కలకల్లాడబోతుంది. చంద్రబాబు గారి విజన్ అంతా నెరవేరబోతుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు గారు మొదట రాజధాని అమరావతి రాజధానిగా అన్నారు కదా. సో అమరావతి రాజధానిగా తీసుకున్న తర్వాత ఇక్కడ అంతా డెవలప్మెంట్ జరుగుతుంది ఇస్తున్నారు కదా. ఇక్కడైతే ఏదైతే నిర్మానుష్యంగా ఉన్న ఈ ప్రదేశం మరికొన్ని రోజుల్లో డోర్లను తెరుచుకోబోతున్నాయి. అండ్ ప్రజలందరూ ఎమ్మెల్యేలందరూ ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఈ ప్రదేశానికి రాబోతున్నారు. మళ్ళీ ఈ ప్రదేశం యథావిధిగానే చంద్రబాబు గారి కన్నా కళలన్నీ నిజం కాబోతున్నాయి. అండ్ ఇక్కడ నుంచి మనం ఏదైతే రిపోర్ట్ చేస్తున్నాం అమరావతి నుంచి ఏదైతే రిపోర్ట్ చేస్తున్నాం మళ్ళీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇదే ప్లేస్కి వస్తాము. ఇదే ప్లేస్ నుంచి మేము మళ్ళీ మీకు ఏదైతే అభివృద్ధి జరిగిందో అభివృద్ధి అంతా మీకు కళ్ళ ముందు చూపిస్తాము. సో అమరావతి నుంచి రాకేష్ తో కెమెరామెన్ సాయి.